పార్లమెంట్ ఎన్నికల తర్వాత శ్రీ నరేంద్ర మోడీ గారు మూడోసారిగా దేశ ప్రజల ఆశీస్సులతో పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి వారు హైదరాబాద్ నగరానికి వస్తా ఉన్నారు, తెలంగాణకు వస్తా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిన విషయము, సగం సీట్లు మోడీ గారి నాయకత్వంలో బీజేపీని గెలిపించిన విషయము, పెద్ద ఎత్తున ఓట్ల శాతం కూడా అన్ని గ్రామాలలో అన్ని జిల్లాలలో పెరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి సభ తర్వాత వారు 10వ తేదీ హైదరాబాద్ సిటీకి వస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు కాగానే భారతీయ జనతా పార్టీ సభ్యత్వ సేకరణ జరగడము, పెద్ద ఎత్తున సుమారు 40 లక్షల మంది సభ్యత్వం తెలంగాణలో పెరగడము, ఆ తర్వాత పోలింగ్ బూత్ స్థాయి పార్టీ కమిటీలు, ఆ తర్వాత క్రియాశీలక సభ్యత్వము, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడము, ఈ మధ్యలోనే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరగడము, అందులో ఒక టీచర్ స్థానము, ఒక గ్రాడ్యుయేట్ స్థానము భారతీయ జనతా పార్టీ కొత్తగా ఉత్తర తెలంగాణకు సంబంధించి గెలుపొందిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. అనేక కారణాల కారణంగా వారి ప్రోగ్రామ్స్ వాయిదా పడింది. 10th నాడు వచ్చిన తర్వాత 7,823 కోట్లు 7,823 crores సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయడం, కొన్ని తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేయడం, 2 రకాలుగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి.